హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ వీడియోలో మనం ఇవాళ సీజన్లో అంటే ఇప్పుడు మన సీజన్లో పండు మిర్చిలు బాగా దొరుకుతున్నాయి కదా, ఆ పండు మిర్చితో అండ్ టొమాటోస్ కలిపి టేస్టీగా మనకి అన్నింటిలోకి దోశల్లోకి, ఇడ్లీలోకి అండ్ అలాగే రైస్లోకి చాలా సూపర్గా ఉండే పచ్చడి ఒకటి చేసుకుందాం. అండ్ ఇది గుంటూరు స్పెషల్ అనమాట. మా అత్తయ్య గారు చేశారు దీన్ని. సో ఎలా చేశారో అండ్ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మేము అరౌండ్ 3 kgs వరకు పండు మిర్చి తీసుకున్నామండి. అండ్ అలాగే 3 kgs టొమాటోస్ తీసుకున్నాం. సో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. వాటిని తుడిచి నీట్గా పెట్టుకోవాలి. పండు మిర్చి అయితే నీట్గా ఏమైనా పుచ్చులు ఏమైనా మచ్చలు ఏమైనా ఉంటే అండ్ అలాగే తొడియాలు తీసి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మేము పండు మిర్చి అయితే తూకం వేయలేదండి, ఫామ్ నుంచి డైరెక్ట్గా వచ్చాయి. సో ఇవి ఫ్రెష్గా అప్పుడే కోసి తీసుకొచ్చినాం అనమాట. సో అందుకని మాకు సుమారుగా 3 kgs అనుకుని తీసేసుకున్నాం మేము. సో ఇలా మొత్తం నీట్గా అంటే తుడుచుకోవాలి, కడగకూడదు. తుడుచుకున్న తర్వాత ఈ టమాటోస్ని 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం అలాగే పండు మిర్చి కూడా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి యాజ్ ఇట్ ఈస్ పండు మిర్చిలా కూడా వేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ మిర్చిలాగా. కాకపోతే అవి పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇలా వేయించుకోవడానికి అవి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాచెస్గా అంటే ఇప్పుడు మేము తీసుకున్న క్వాంటిటీకి అరౌండ్ 2 బ్యాచెస్ వరకు అయిందండి. సో బ్యాచెస్గా ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువ నల్లగా ఏం వేయించక్కర్లేదు. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని లైట్గా, అంటే మీకు కనుక వీడియోలో అబ్జర్వ్ చేస్తే లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయింది. అలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు. వీటిని ఇంకా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవడానికి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలా వేయించుకోవాలి. సో మేము ఇక్కడ అరౌండ్ 3 kgs చేస్తున్నాం కాబట్టి మాకు 2 బ్యాచెస్ వరకు పట్టింది. అదే మీరు ఇప్పుడు బయట కొనుక్కుంటే కనుక మనం యూజువల్లీ 1 kg, ½ kg అలా తీసుకుంటాం కాబట్టి తక్కువ టైం అండ్ తక్కువ క్వాంటిటీ పడుతుంది. సో అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మాకు కొంచెం ఎఫర్ట్ ఎక్కువైంది, ఎందుకంటే 3 kgs కాబట్టి కొంచెం ఎక్కువ పట్టాం. సో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలాగే వేయించేసుకొని వీటిని అంటే మా పండు మిర్చిని అన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అలా బ్యాచ్కి 1 స్పూన్ ఆయిల్ వరకు వేసామండి, అంతే. వేసుకుని ఇలా మగ్గనివ్వాలి టొమాటోస్ని కూడా. టొమాటోస్ కూడా ఒక 2 బ్యాచెస్ వరకు వేసాము. మీకు కనుక ఇంకా అంటే తక్కువ క్వాంటిటీ అయితే ఎన్ని బ్యాచెస్ అక్కర్లేదు, ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం ఇలా మగ్గనిస్తూ ఉంటే మనకి చూసారుగా చాలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే టమాటాలు చాలా వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరేంత వరకు మనం మగ్గించుకోవాలి. అంటే మరీ పూర్తిగా గట్టిగా ఏం అక్కర్లేదు, బట్ కొంచెం మషీగా టమాటోస్ మరీ వాటరీ లేకుండా ఉంచుకోవాలి. ఇలా కొంచెం వాటర్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మనం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాం. చింతపండు అనేది ఒక బ్యాచ్కి మేము అరౌండ్ పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ పులుపు కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది రెడీ అయిపోయింది అనమాట. దీన్ని కూడా చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా 2 బ్యాచెస్గా మేము ఉడికించుకున్న టమాటా పల్ప్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్లో పండు మిర్చి అండ్ టమాటో 2 వేయించి చల్లారడానికి పెట్టుకున్నాం అనమాట. ఇవి చల్లారాక మనం వీటిని మిక్సీలో కానీ, మీకు గ్రైండర్లో కానీ లేదా రోట్లో మీకు దేంట్లో వీలుంటే దాంట్లో వేసుకోవచ్చు. మేమైతే ఇలా మిక్సీలో వేస్తున్నాం అనమాట. ఒక 3/4 వరకు మిక్సీలో ముందు పండు మిర్చిని మనం మిక్సీ చేసుకోవాలి. 3/4 వరకు నింపుకోవాలి. ఎందుకంటే పండు మిర్చి కనుక మనకి చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకుంటే చూసారు కదా లోపలికి వెళ్ళిపోయింది. దీంట్లోనే మళ్ళీ టొమాటో కూడా సేమ్ అదే క్వాంటిటీలో టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుని నీట్గా ఎక్కువసేపు పట్టదు, ఒక 2 పల్సెస్ వరకు పెట్టేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పల్ప్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్లా చేసేసుకున్నాం. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలి. అండ్ అలాగే మేము ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయ అండ్ అలాగే జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసాము. మీరు నార్మల్గా ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నప్పుడే వెల్లుల్లిపాయ, జీలకర్ర అండ్ అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. బట్ మేము అది నీట్గా మిక్స్ అవ్వదేమోనని విడిగా వెల్లుల్లిపాయ అండ్ అలాగే జీలకర్ర అంటే 2 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని అది మిక్సీ చేసుకుని విడిగా ఇట్లా కలిపారు మా అత్తయ్య.
ఇప్పుడు ఇది కలిసిపోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఈ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ ఈ లాస్ట్ స్టేజ్లో కనుక మీకు బాగా కారంగా అనిపించి ఇంకా పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు మళ్ళీ ఉడికించుకొని చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా టొమాటోస్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మీరు దీన్ని డైరెక్ట్గా ఒకేసారి పోపు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం తీసుకుని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని కూడా పోపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు మేము ఎట్లా చేసామో చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇది మీకు వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, నార్మల్ రిఫైండ్ ఆయిల్ అయినా పర్లేదు. వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ అయితే మనకి పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అవి ఉంటే అవి ట్రై చేయండి. దాంట్లో ఒక 4 వెల్లుల్లిపాయ గబ్బాలు వేసాను, అండ్ అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను. ఈ పచ్చిశనగపప్పు అనేది మనకి మంచి మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. సో తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు అండ్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం చిట్పట్లు ఆడేంతవరకు వేయింగ్ చేసుకోవాలి. కొంచెం బాగా ఇవి వేగిన తర్వాత ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం అంటే బాగా తడి లేకుండా చూసుకోండి, కొంచెం పొడిగా ఉన్నది కొంచెం ఆరబెట్టుకున్నది చూసుకుని వేసుకోండి. సో వీటిని ఇంకా తాలింపు మీకు ఎప్పుడైతే మీరు కొంచెం తీసుకుని ఆ బ్యాచ్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది టొమాటో అండ్ పండుమిర్చి పచ్చడి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకుంటే కనుక ఫ్యామిలీ అంతా కూర్చొని చేసుకోండి, చాలా సరదాగా ఉంటుంది. అండ్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఇలాంటి కంటైనర్స్లో కనుక పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.